నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో శేషాద్రి పవర్ ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన రైతులు పోరుబాటకు సిద్ధమయ్యారు. 30 ఏళ్ల క్రితం చౌకగా తమ దగ్గర భూములు స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అన్నదాతలు. జీవనాధారం లేక కాలం వెళ్లదీస్తున్న తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు బాధిత రైతులు. శేషాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా 1992లో అప్పటి ప్రభుత్వం రైతుల నుంచి భూములు సేకరించింది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని హిందూపూర్, కృష్ణా, గురజాల్, తంగిడిగి గ్రామాల పరిధిలో దాదాపు 600 ఎకరాల భూములను రైతుల నుంచి ప్రభుత్వం సేకరించి అగర్వాల్ గ్రూప్స్, సూర్య గ్రూప్స్ కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించింది. ప్రతిపాదిత స్థలంలో శేషాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఆ గ్రామాన్ని సింగపూర్లా మారుస్తామని అప్పటి పాలకులు హామీ ఇచ్చారు. శేషాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటైతే తమ జీవితాలు బాగుపడతాయని, తమ గ్రామంలో యువకులకు ఉద్యోగాలు వస్తాయని భావించారు రైతులు. అగర్వాల్ గ్రూప్స్ పవర్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేయలేదు. కానీ భూములు కోల్పోయిన రైతులు మాత్రం నిరాశ్రయులుగా మిగిలిపోయారు. జీవనాధారం కోల్పోయి అవస్థలు పడుతున్నారు. స్పాంజ్ ఐరన్ కంపెనీ వేస్తాము, శేషాద్రి పవర్ వేస్తాము అని సూర్య గ్రూప్స్ హైదరాబాద్ వాళ్ళు చాలా తక్కువ రేటుకి తీసుకున్నారు. హిందూపూర్, కృష్ణా, గుర్జాల్, తంగిడిగి 4 గ్రామాల వాళ్ళ భూమి కృష్ణా రైల్వే స్టేషన్ నుంచి ఉత్తర దిశకు ఉంది. ఆ భూమిని మొదట్లో 8,500 రూపాయల ఎకరా, ఈరోజు అది 25 లక్షలు పలుకుతుంది. ఆ భూమిని 8,500 ఎకరా చొప్పున, తర్వాత ₹1,00,000 ఎకరా చొప్పున అందాజు 500-600 ఎకరాలు భూమి కొని దాన్ని అదే మాదిరిగా ఇడిచిపెట్టారు. ఇప్పుడు అది 8,000 అమ్ముకునింది. ఇప్పుడు వాళ్ళంతా కోట్ల లెక్కలు వాళ్ళు అమ్ముకుంటుంటే ఇప్పుడు మా పరిస్థితి ఏమన్నా? ఇప్పుడు మా దాని గురించి మేము దాన్ని అదే పొలం ఫ్యాక్టరీ వస్తుంది కదని మా చిన్న పిల్లలు పెట్టుకుని మాకు ఏదో ఒకటి లాభం ఉంటుందని కేసి ఎంతో కష్టపడి కేసి దాని మీద ఆశ పెట్టుకుంటుంటే ఇప్పుడు అది భూమి మనం ఏమో ఖాళీగా ఉందని మేము పండించుకుంటుండే దాన్ని ఇప్పుడు వాళ్ళు అమ్ముకుంది ఉంటుంటే మేము ఎక్కడ పోవాలా? అప్పట్లో బాధిత రైతులకు ఎకరాకు 8,500 రూపాయల నష్టపరిహారం ఇచ్చారు. ఇలా 300 ఎకరాలు సేకరించారు. ఆ తర్వాతి కాలంలో మరింత భూమి కావాలని ఎకరా ₹1,00,000 వరకు పరిహారం అందించారు. రైతుల నుంచి భూములను స్వాధీనం చేసుకుని బీళ్లుగా మార్చారు తప్పితే అక్కడ చేసిందేమీ లేదు. బాధిత రైతులను గత ప్రభుత్వాలు సైతం పట్టించుకున్న పాపాన పోలేదు. మంచి భూములు ఇది చేసుకుని మా పిల్లల భవిష్యం గురించి మనం ఇది చేసుకున్నాము. ఇంతవరకు వాళ్ళు ఇక్కడ అభివృద్ధి చేసలేరు. వాళ్ళంతా మొత్తము దాదాపు ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుండదేమో. వాళ్ళు అక్కడ డెవలప్మెంట్ చేయడం లేదు, ఇక్కడ నిరుద్యోగం ఇది చేస్తూ ఉండడం లేదు. మనం సుప్రీంకోర్టుకి పోనీకి సార్ మనం సిద్ధం ఉండము. మాకు ఇక్కడ ఫ్యాక్టరీ కావాలి, మాకు ఉద్యోగం కావాలి, లేకుంటే మా భూమికి మాకు ఇవ్వండి వాపస్. దాదాపు 300 నుంచి 350 ఎకరాలు ఇచ్చినాం అన్న మొత్తం. ఇస్తే ఇప్పటివరకు ఫ్యాక్టరీ లేదు, ఏం లేదు. ఇప్పటివరకు ఏదో వస్తారు, ఇప్పుడు వస్తారు, రేపు వస్తారు, పర్మిషన్ దొరకడం లేదు. ఆడ ఢిల్లీకి పోయినాము, ఆడికి పోయినాము, ఈడికి పోయినాము అని చెప్పుకుంటేనే ఇన్ని రోజులు కాలం గడిపినాము. 32 అంటే ఇప్పుడు దాదాపు 32 సంవత్సరాలు అవుతున్నాయి. 92 ఇచ్చినా మేము. ఇప్పటివరకు ఎలాంటి పని జరగలేదు, మాకు ఎలాంటి ఉద్యోగాలు రాలేదు. ప్రస్తుతం ఇక్కడి రైతుల డిమాండ్ ఒక్కటే, ఇక్కడ శేషాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెయ్యలేదు. భూమి కోల్పోయిన రైతులకు కంపెనీ వేసి ఉద్యోగం ఇస్తామన్నారు, కంపెనీ వేయలేదు, ఉద్యోగం రాలేదు. అయితే ఇక్కడ ఒక కంపెనీ వేసి నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. లేదంటే తమ భూములను తమకు తిరిగి ఇచ్చేయాలని కోరుతున్నారు. పశ్చిమ బెంగాల్లో టాటా కంపెనీ ఏర్పాటు కోసం భూములు సేకరించి కంపెనీ ఏర్పాటు కాకపోవడంతో అక్కడ రైతులకు ప్రభుత్వం తిరిగి భూమిని ఇచ్చిన విషయాన్ని ఇక్కడ రైతులు గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్ తరహాలో తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఇదంతా జరగకపోగా అగర్వాల్ గ్రూప్, సూర్య గ్రూప్ యజమానులు ఈ భూములకు బేరం పెట్టారని, ఒకవేళ అదే జరిగితే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మాది 10 ఎకరాల చేను పోయింది. కంపెనీ చేస్తాము, నౌకర్లు ఇస్తాము, ఇక్కడ హై స్కూల్ కడతాము అని అన్నీ చెప్పిన దానికి ఇచ్చినాము. కంపెనీ చేయలేదు, ఏం లేదు. మా పిల్లలు బెంగళూరు పోయిన దొరుకుతుంది నీకు ఏమి కంపెనీ చేసి నౌకరీని ఇవ్వని, లేకుంటే మా పొలం మాకేమో వదిలేయమని. కలకత్తాలో ఒక కంపెనీ తీసుకుంటే వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం వాపస్ ఇచ్చింది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు మేము అడుగుతున్నాం, 30 సంవత్సరాలకు వెళ్ళి మేమే చేస్తున్నాం. కాబట్టి మా భూమి మాకే కావాలనికేసి మేము పెద్దగా డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు, రస్తారోకోలు చేస్తాం. భూములు కోల్పోయిన రైతులంతా ఐక్యంగా పోరాడేందుకు సిద్ధమయ్యారు. మారిన ప్రభుత్వాలకు అర్జీలు పెట్టుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని అంటున్నారు బాధిత రైతులు. శేషాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎదురు చూపుల్లోనే కాలం గడిచిపోయింది. 30 ఏళ్లైనా కంపెనీ ఏర్పాటు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా తమ సమస్యను గుర్తించి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.